మొన్నైతే బీజ్వాలలో సీడ్స్ తీసుకున్నానని చెప్పాను కదా! వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. చాలామంది చూసారు. అయితే విషయానికొచ్చేసేపాటికైతే ఈరోజైతే ఫ్రెంచ్ బీన్స్ అని అవి కూడా దాంట్లో బుక్ చేసినవే. దీని ప్యాకింగ్ పరంగా అయితే ప్యాకింగ్ బావుంది నిజం చెప్పాలంటే. లోపల కూడా మళ్ళీ ఆ సీడ్స్ అనేవి విడివిడిగా అయిపోకుండా చిన్న కవర్ ప్యాకింగ్ అయితే చేశారు. నాకైతే ప్యాకింగ్ పరంగా నచ్చింది. మనం అయితే ఇంతకీ విషయానికొస్తే చిన్న చిన్న టీ కప్స్ ఉంటాయి కదా! టీ కప్స్‌లో అయితే కోకో పిట్టును తర్వాత వర్మీ కంపోస్ట్ 2 కొంచెం మిక్స్ చేసేసి ఇంకా మట్టయితే వేయలేదు. వాటిలో అయితే అలా ఏసేస్తున్నాను. నా సీడ్స్ అన్నీ వేసిన తర్వాత వాటరింగ్ అంతా చేసేసాము. తర్వాత దాని మీద కొంచెం లైట్‌గా మట్టయితే జల్లేసేసి వాటరింగ్ అయితే చేసేసాను. ఇంచుమించు ఈ సీడ్స్ నాటాకి నాకు 4 డేస్ అయితే ఖచ్చితంగా పడింది. ఇంకా పెద్దవైతే అవ్వలేదు. చిన్న చిన్న మొలకల విత్తనాలైతే ఇదైనయి. అది కూడా నేను చూపిస్తాను చూడండి. వాటరింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ టైప్ వాటరింగ్ చేసుకుంటే బావుంటది. ఎందుకంటే మనం మామూలుగా విడిగా పోసే లెక్కయితే గింజలు పైకొచ్చేస్తాయి. అందుకనైతే ఈ టైప్ వాటరింగ్ చేసుకుంటే బావుంటది. విత్తనాలు మొలకొచ్చిన తర్వాత కూడా వీడియో అప్‌లోడ్ చేస్తాను. అలాగే భూమిలో పెట్టేటప్పుడు కూడా మీకు వీడియో చెప్తాను. మన ఛానల్ మీద లుక్ ఎయండి. అలాగే లైక్ ఎయండి. మర్చిపోకండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ అడుగుతున్నా. బాయ్.